ఈ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు మన డీడబ్ల్యూ గారికి, అలాగే వివిధ సివికులందరికీ, మరియు సంఘాల నాయకులకు, మరియు నాతోటి విద్యార్థులకు, అలాగే అన్నలకు అక్కలకు దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసింది ఒక 2 విషయాలు అనుకుంటున్నాం. అందులో భాగంగా ప్రత్యేకంగా ఈరోజు స్టేజ్ పైకి ఒక సంఘాల నాయకులను ఆహ్వానించినటువంటి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే గత సాంప్రదాయంలో లేదు కొంత మార్పుగా కనిపించినందుకు మంగళకూడంగా ఈ వేదికపై పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మా మా అన్ని సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే వికలాంగులకు ముఖ్యమైనటువంటి ఈరోజు వికలాంగుల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అనేటటువంటిది ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వికలాంగులు ఉన్నా ఈ వికలాంగులకు ఉన్నటువంటి దుర్బలమైనటువంటి స్థితి నుంచి మనం బయటికి రావాలంటే మనకు ఒక కొట్లాట తప్ప వేరే మార్గమే లేదు. ఆ మార్గాన్ని ఎన్నుకొని మన తోటి ముఖ్యమైనటువంటి సైంటిస్టులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక దేశాలు తిరిగి అనేక కార్యక్రమాలు చేసి మన వికలాంగులను చైతన్యపరిచి ఈరోజు వికలాంగుల దినోత్సవం జరుపుకుంటున్నామంటే మనము చాలా వాళ్ళ శ్రమకు మనం ఈరోజు ప్రతిఫలం పొందుతున్నాము. ఒక హెలెన్ కెల్లర్, ఒక లూయిస్ బ్రెయిలీ, తర్వాత ఇంకా మనకు చాలా పెద్ద పెద్ద మేధావులు సూచించినటువంటి మార్గంలో నడుస్తున్నందుకు మనం అందరం కూడా ఈరోజు సంతోషపడాల్సిన విషయం. అయితే వికారాబాద్ జిల్లాలో సుమారు 14,000 మంది వికలాంగులు ఉన్నారు. కానీ సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు అంటే చిన్న సమస్యలు కాదు, పెద్ద పెద్ద సమస్యలు. కానీ ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, ఏ పోలీస్ స్టేషన్లో మహిళల పైన అఘాయిత్యాలు జరిగినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కనీసం వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా సిద్ధపడినటువంటి పోలీస్ స్టేషన్లు మన వికారాబాద్ జిల్లాలో ఉండడం చాలా దుర్మార్గంగా భావిస్తున్నాం. ఇది మేము ప్రత్యేకంగా మన డీడబ్ల్యూ గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ మహిళలకు సంబంధించినటువంటి చట్టాలు వికలాంగుల మహిళలకు అనేక రకమైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ఏదైనా మనకు అవకాశం ఉన్న చోట వాళ్లకు ఉపయోగపడేటటువంటి విధంగా ఈ చట్టాలను అమలు చేసే విధంగా, వికలాంగుల చట్టాలను అమలు చేసే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా మా సంఘాల తరఫు నుంచి తెలియజేస్తున్నాం. అలాగే మన డీడబ్ల్యూ మేడం గారికి ఒక ప్రత్యేకమైనటువంటి వికలాంగులకు పెన్షన్ ఇస్తే ఒక గ్రామంలో 4 రోజులు 5 రోజులు పెన్షన్ ఇస్తారు. ఆ 5 రోజులు వీళ్ళు వికలాంగులు కూర్చోలేరు, కనీసం నిలబడలేరు. కానీ అక్కడ ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్లు ఏం చేస్తారంటే వాళ్ళ బుక్స్ మొత్తం లైన్లో పెట్టేసి వాళ్ళని ఏం చేస్తారంటే మీరు 4 రోజులు ఇంటికి రావాలి, 5 రోజులు రావాలి, 6 రోజులైనా మేము ఇస్తుంటే సకలంలో సమానంగా వచ్చి మేము ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాలనేటటువంటిది చేస్తున్నారు. ఇది ప్రత్యేకంగా అన్ని గ్రామాలకు ఒక సర్క్యులర్ రిలీజ్ చేయాలని చెప్పేసి, ఎట్లా అంటే వికలాంగులకు ఏదో ఒక రోజు కేటాయించాలి. అది ఏ రోజు కేటాయిస్తారనేటటువంటిది ప్రత్యేకంగా ఆ పోస్ట్ మ్యాన్లకి బాధ్యతలు అప్పగించాలి. మేము ఒక రోజు ఇస్తాము, లాస్ట్ రోజా, ఫస్ట్ రోజా, మిడిల్ రోజా, ఆ రోజు ఖచ్చితంగా వికలాంగులకు మాత్రమే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇయ్యం. ఈ విధంగా చేయడం వల్ల వికలాంగులకు ఇబ్బందులు గురికారు. కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. ఇంకోటి, ఆటో కలిగినటువంటి వికలాంగులకు ఇప్పుడు ఏడిపోయినా మన జిల్లాలో వికలాంగులు ఎవ్వరు బస్సు ఎక్కినా ఉండేది 1 సీట్ మేడం. ఆ 1 సీట్లో కూడా వచ్చి ఇప్పుడు
మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పడం వల్ల ఆ మహిళలు వచ్చి కూర్చొని మేము లేడీస్ కదా మీకు ఎక్కడ సీట్ అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇది ఒకటి మీరు ఖచ్చితంగా ఆ విషయాన్ని మీరు ఎమ్మడే మన జిల్లాలో ఉన్నటువంటి డిపో డిఎంలకు పంపాలని చెప్పేసి వాళ్ళ అలాగే సార్ గారికి విధంగా వేదిక నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే మనకు ఈ విషయమే ఇంకోటి ప్రత్యేకంగా డిజబుల్ డే మేడం జరుపుతున్నాం మేడం. ఈ డిజబుల్ డే సందర్భంగా